హల్లెలూయా. యేసయ్య మనకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామస్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామూడి నాయన, సమాధానం అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ పాసాన్ని రాడికి చెందందుకే స్తోత్రం. నీ వర్తమానం చేత మాతో మాట్లాడమని మా ప్రియరక్షకులను అతి శీఘ్రాన్ని సంగతులు కొంచెం నామపరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వగంధమయ యేసయ్యకి చెందును గాక. దేవుడు తనకు అనుగ్రహం చొప్పున తన యొక్క సందేశాన్ని మనకు అందించను గాక. ఈరోజు సందేశం వచ్చేసి క్రొత్త సృష్టి పొందుటయే. క్రొత్త సృష్టి పొందుటయే. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. 1వ వచనం నుంచి చదువు. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు తన యొక్క సందేశాన్ని మనకి సూటిగా తెలియపరుస్తున్నాడు. విశ్వసిస్తున్నాను ఈరోజు దేవుడు తనకు అనుగ్రహం చొప్పున ఒక మంచి సందేశాన్ని మనకి ఇస్తున్నాడని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావుల వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. పాత నిబంధన గ్రంథంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమి మీద తన ఆత్మ అల్లాడుచుండెను. ఇక్కడ నీళ్లలో నుంచి బాప్తిసం తీసుకుని యేసుక్రీస్తు వారు రావడం చూస్తాము. యేసుక్రీస్తు వారు రావడం చూసినప్పుడు యేసుక్రీస్తు వారి మీదకి పావురం వలె పరిశుద్ధాత్మ దిగి రావడం చూస్తాము. అదే రాస్తుంది, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఆ పరిశుద్ధాత్మ ఏం చెప్తుందంటే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ రోజు ఇదే సాక్ష్యాన్ని ఆదాము గారికి కూడా ఇచ్చుంటాడు కదా దేవుడు. తాను ఈ భూమి మీద ఆత్మ అల్లాడుచుండెను. నీళ్లపైన తన ఆత్మ అల్లాడుచుండెను. మనం ఈ లోకంలో చూసినట్లయితే మరి పలానా వారు అప్పుల సమస్యలతో అల్లాడుచున్నారా, అనారోగ్య సమస్యలతో అల్లాడుచున్నారా అంటే ఏంటి? వేదనకి గుర్తు అల్లాడుచుండటం అంటే. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు ఆకారం లేని భూమికి ఆకారాన్ని తీసుకొచ్చి అదే భూమిలో నుంచి మట్టి నుండి నరుణ్ణి నిర్మించారు. ఆయన ఆకారం అనేది ఆకారాన్ని తీసుకురావడం అక్కడ చూస్తున్నాము. అలాగే ఇక్కడ క్రొత్త నిబంధన వచ్చేసరికి 3వ అధ్యాయం 16వ వచనం వచ్చేసరికి యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. అలాగే ఆదాము గారి విషయంలో కూడా అదే మాట దేవుడు పలికాడు. కానీ దాన్ని ఆదాము గారు నిలబెట్టుకోలేనటువంటి స్థితి మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. కానీ యేసుక్రీస్తు వారు నూతన సృష్టిగా ఆయనే వచ్చాడు. ఆ మానవుడు సాకులు చెప్పాడు, ఇదిగో నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అన్నప్పుడు, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు ఆ పండును ఇచ్చిందని చెప్పి తప్పించుకున్నాడు. కానీ ఆ స్త్రీ కూడా ఆ సర్పం మీద చెప్పడం జరిగింది. అయితే వారు ఏం చేశారంటే, ఈయన నా ప్రియ కుమారుడు అన్న సాక్ష్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆ ప్రియ కుమారుడిగా ఉండవలసినటువంటి ఆదాము గారు లేరు. అది పాత సృష్టి. అది ఆ పాత సృష్టిలో మరణాన్ని తీసుకుని వచ్చినటువంటి వారు విడుదల కొరకు క్రొత్త సృష్టిగా ఆ ఆజ్ఞలను నెరవేర్చారు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు
ఆయన తండ్రి ఏదైతే తనకు తెలియపరిచారో, ఏ ఉద్దేశంతో ఉండాలని ఆదాము నిర్మించారో, అలాగే యేసుక్రీస్తు వారిగా వచ్చి ఆయన విధేయుడయ్యి భూమిని ఆయన నరులకిచ్చాడు. నరులకిచ్చినప్పుడు వారు ఆ భూమిని సిద్ధపరచుకొని కాపలా కాయవలసిన వారు నిద్రపోయారు. నిద్రపోయినటువంటి స్థితి మనకి పాత నిబంధన గ్రంథంలో కనబడుతుంది. తద్వారా అపవాది ప్రవేశించడం గల కారణమైంది. అపవాది ప్రవేశించిన తర్వాత వారు మరణాన్ని తీసుకొచ్చుకున్నారు. కాకపోతే ఫిజికల్ గా అది కనబడట్లేదు, కానీ వారు మృతమైపోయారు. దేవుని మాటను నిర్లక్ష్య పెట్టారు. నా ప్రియ కుమారుడు అని ఆదామునని చెప్పుకున్నప్పుడు ఆదాము నిలబడలేదు. ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు అనే సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఆ రోజు ఆదాముకి శరీరాన్ని అనుగ్రహించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆత్మదేవుడు. అలాగే శరీరాన్ని ధరించుకుని వచ్చి ఆత్మను రక్షించుకునే విధానాన్ని మనకి చూపించారు. అదే క్రొత్త సృష్టి. అప్పుడు తండ్రి అనేటువంటి దేవుడు, తర్వాత కుమారుడు అనేటువంటి దేవుడు ఈరోజు ఆ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ యొక్క క్రొత్త సృష్టిని చేసే విధానంలో మనలను భాగస్వాములు చేశాడు. హల్లెలూయా. అర్హత లేనటువంటి మనకి, పాపంలో పడిపోయినటువంటి అవిధేయులైనటువంటి మనకి ఆ సృష్టికర్త ఈ భూమి మీదకి వచ్చి తండ్రి మాటకి విధేయుడై, తండ్రి ఏదైతే ఆ మాట చెప్పాడో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను, ఆనందించుచున్నాను అను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాడు. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నాడు. ఆ ప్రియ కుమారుడు ఆయన యేసుక్రీస్తు వారు ఇప్పుడు తన ఆత్మ అల్లాడించుచున్నటువంటి స్థితిలోకి వెళ్ళటం మనం చూస్తాం. తండ్రి అనేటువంటి దేవుడు ఆది కాండములో తన ఆత్మ అల్లాడింపజేసి ఆకారం లేని భూమికి, నిరాకారంగా ఉన్నటువంటి భూమికి ఆకారాన్ని తీసుకురావటం పాత నిబంధన గ్రంథంలో సృష్టికర్త అయినటువంటి దేవుని విషయంలో మనం చూస్తాము. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడుగా, తండ్రి స్థానము అలాగే ఉంది నిత్యరాజ్యంలో, ఆ తండ్రి స్థానం నుంచి దిగి వచ్చినటువంటి దేవుడు కుమారుడుగా ఈ భూమి మీదకి రావటం జరిగింది. ఆ కుమారుడుగా వచ్చినటువంటి ఆయన తండ్రి చెప్తున్నటువంటి మాటకి విధేయుడై ఈయన ఏ విషయంలోనూ తప్పిపోలా. పాత సృష్టిలో ఆదామవ్వ శరీర రీత్యా వారు ఏం జరిగిందంటే తప్పిపోయారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఈయన ఇప్పుడు జీవాన్ని తీసుకుని వస్తున్నాడు, శరీరానికి శిక్ష విధిస్తున్నాడు. ఆయన ఆత్మ అల్లాడింపజేసి ఆకారం లేని దానికి ఆకారాన్ని ఇచ్చినటువంటి ఆయన, అలాగే యేసుక్రీస్తు వారు నెక్స్ట్ స్టేజికి వెళ్తున్నారు. చూసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మగా మనం చూస్తాము. కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆత్మగా తన కార్యాన్ని ప్రారంభించారు. ఇప్పుడు తండ్రి ఆత్మ ఎప్పుడైతే తన మీదకి వచ్చిందో, పరిశుద్ధాత్మ, తండ్రి ఆత్మ, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చేట చూచాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని కాపాడటకు కుమారుడు చేస్తున్నటువంటి క్రియే 4వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది, మత్తయి సువార్త. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టకు ఆత్మ వల్ల అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఇక్కడ ఆత్మ నూతన సృష్టి, క్రొత్త సృష్టి పొందుటయే మనం ఈరోజు క్రైస్తవులుగా మనం వచ్చింది. ఆత్మ సృష్టి, అదే పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయును. ఆయన యేసు అపవాది చేత శోధింపబట్టకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడెను. ఆత్మ వలన ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారిని శోధించుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడెను. కొనుకోబడినంటే ఆ అపవాది ఆయన ఏమైనా తీసుకుని వెళ్ళగలదా? లేదు.
ఆయనను అపవాది ఆత్మను గురించి, ఆయన ఆత్మను ఆత్మీయుడైనటువంటి ఆత్మ సృష్టిని చేయటానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని ఏదైతే అపవాది పాత నిబంధన గ్రంథంలో శరీరంలో సృష్టించబడినటువంటి హవ్వని మోసం చేసిందో శరీరంగా ఉన్నప్పుడు శరీర మరణాన్ని తీసుకురావడానికి, అలాగే ఆత్మగా ఉన్నటువంటి దేవుణ్ణి, శరీరాన్ని ధరించినటువంటి దేవుణ్ణి ఆత్మను కూడా చంపితే ఒక పని అయిపోతుంది అనుకుంది అపవాది. తాను అనుకున్నటువంటి కళ నెరవేరుతుంది అనుకుంది. అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇక్కడ ఉంది. పని చేస్తుంది ఎవరు? తండ్రి కుమారుడుగా ఉన్నటువంటి ఆయన సేవకుడు. అక్కడ ఆదామును కూడా కుమారుడు అంటాడు, అలాగే సేవకుడు అంటాడు. అలాగే ఇక్కడ కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు సేవకుడు కూడా. ఎందువల్లంటే తండ్రి ఏదైతే తెలియపరిచారో అది చేయవలసిన వారే ఆదామవ్వ. అలాగే వారు తప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఆత్మగా వచ్చినప్పుడు ఆత్మగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని కూడా ఏం చేయాలని చూసిందంటే ఆత్మతో ఉన్నటువంటి ఆయనను శోధించుటకు అరణ్యమునకు కొనుక్కోబడెను. మనం ఈరోజు చూసినట్లయితే ఒక బంగారు వస్తువును తీసుకున్నప్పుడు దాన్ని ఒక కంసాలి వారికి ఆర్డర్ చేసినప్పుడు వారు ఏం చేస్తారు? ముడి సరుకును తీసుకెళ్లి అగ్నిలో దాన్ని పుటము వేస్తారు. అంత మాత్రాన బంగారం ఒక కంసాలి చేతిలో ఉన్నంత మాత్రాన అది అది పరిశోధించబడటానికే అది ఆయన చేతిలోకి ఇవ్వబడింది. అలాగే ఇక్కడ అపవాది, ఈ భూమికి అధికారిగా ఉన్నటువంటి అపవాది ఆయనను పరీక్షించుటకు, మనం చూసినట్లయితే యోబు గారిని పరీక్షించడానికి అపవాది ఏ విధంగా వెళుతుందో అలాగే యేసుక్రీస్తు వారిని కూడా శోధించటానికి, టెస్ట్ చేసుకో అంటే మనం గుర్తుపట్టొచ్చు. ఆదాము గారి అవ్వ విషయంలో కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు అదే విధమైన విధానాన్ని అవలంబించుండొచ్చు. ఎందువల్లంటే ఆయన సృజించిన సృష్టిలో నమ్మకంగా ఉంటారు అని చెప్పి అప్పచెప్పాడు. అంతేగాని వారి చుట్టూత కంచి వేసేసి ఆయన ఏమి కాపాడు. యోగులు చూసినట్టయితే నువ్వు ఆయన చుట్టూత కంచి వేసావంటే కంచె వేయటం కాదు, ఆయన మాటలని విశ్వసించినటువంటి యోగు గారు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. ఆ భయభక్తులు కలిగిస్తున్నటువంటి జీవితంలో ఆయన కంచెను దేవుడు ఏం చేశాడంటే అవకాశం ఇచ్చాడు పరీక్షించుకోమని. అలాగే ఆదాము అవ్వ విషయంలో కూడా అదే జరిగింది. అయితే యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఆత్మగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఇక్కడ అదే జరుగుతుంది. ఆయన దగ్గరికి వచ్చి పరీక్షించాలని చూసింది. పరీక్షించుకున్నటకు ఆయన అవకాశం ఇచ్చాడు. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఆ అపవాది మొదటగా సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరికి వచ్చి ఆత్మను రక్షించుకున్నటువంటి శిష్టాన్ని మనం చూసినట్లయితే, ఆ యొక్క నడకను మనం చూసినట్లయితే ఇక్కడ అపవాది ఏం చేస్తుందంటే ఆయనను శోధించడానికి వచ్చి ఆ శోధకుడు నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. ఆత్మను రక్షించుకోవటానికి, దేహ విషయాన్ని జయించటానికి ఆత్మ నూతన సృష్టి మనకి తెలియజేస్తుంది. అదే ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుము అంటే మొదటి శోధన ఏంటంటే రాళ్లను రొట్టెలుగా చేసుకోమంటున్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు 2వ వచనం 4వ అధ్యాయం 2వ వచనంలో ఆ 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. 40 దినాలు ఆయన పగలు రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ శోధకుడితోటి ఆయన చెప్తున్నటువంటి మాట 4వ వచనం 4వ అధ్యాయం 4వ వచనం మత్తయి సువార్త. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించదని వ్రాయబడి ఉన్నదనెను. ఇది ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో మనకి 8వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనబడుతుంది.
అంటే వారిని పరీక్షించడానికి దేవుడే ఆ ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన వారిని పరీక్షించడానికి, ఆ శరీరంలో ఉన్న వారిని పరీక్షించడానికి ఆయన ఆ ఆకలి అంటే ఆహార విషయంలో ఆయన చూశాడు. వాళ్ళు దేవుడి మీద ఆధారపడతారా లేదా ఆహారం మీద ఆధారపడతారా అని. అదే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించనని వ్రాయబడి ఉన్నది అని ద్వితీయోపదేశ కాండంలో. ఆ శోధకుడు ఆహార విషయమై అంటే యేసుక్రీస్తు వారు మొదటిగా మనకి ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే ఆత్మను రక్షించుకోవటానికి ఆహారం మనకు ప్రామాణికం కాదు. ఆహారం కొరకు మీరేం చేయొద్దు, మీ ప్రాణాన్ని మీ ఆత్మను పోగొట్టుకోవద్దు. కాబట్టి దానికి విలువైనది ఏంటంటే ఆత్మ సృష్టికి మొదటిగా కావాల్సింది ఏంటది? రొట్టె కాదు, దేవుని యొక్క నోటి మాట వలనే. ఆదామవ్వ గారికి సమృద్ధి అయినటువంటి ఆహారము ఏదైనా తోటలో ఉంది. ఒక్క చెట్టు ఫలమే తినకూడదు. 2 ఫలాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలము, రెండోది జీవవృక్షము. ఆ మంచి చెడునిచ్చే తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మొదట తినకూడదు, మిగతావన్నీ తినొచ్చు. వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అది. 99 చెట్లు ఇచ్చి, అలా కాదు 999 చెట్లు ఇచ్చి ఒక్క చెట్టు ఫలమే తినద్దన్నాడు ఆ రోజు. కానీ ఈ రోజు మనకు తెలియపరుస్తుంది ఇక్కడ వాక్యం ఏంటంటే 999 చెట్లు ఫలాలు తినమాకండి, ఒక్క చెట్టు ఫలాన్ని అందరూ షేర్ చేసుకోండి. ఇది ఆత్మను రక్షించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ ఇది. పాత నిబంధన గ్రంథంలో 999 చెట్లు ఉన్నాయి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నూతన సృష్టి. ఇది ఒక్క చెట్టే ఉంటుంది. 999 చెట్లు ఫలాలు తినకూడదు. ఆ ఒక్క చెట్టు ఫలమే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనందరం కూడా తింటుంది. ఒక్క చెట్టు ఫలమే. ఆ ఒక్క చెట్టు ఫలాన్నే మనం తింటున్నాము. ఆ యొక్క చెట్టు ఫలమే యేసుక్రీస్తు వారు. ఆయన కష్టించి శ్రమించి మనము ఈ లోకంలో బ్రతకటానికి ఆహారాన్ని ఇస్తున్నాడు. మనుషుల రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనము జీవిస్తున్నాము. చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినప్పుడు మన సహోదరులకు కూడా మనం అది షేర్ చేస్తాం. ఇది క్రొత్త సృష్టి. ఇందువల్ల ఈ సృష్టిని గుర్తుపట్టిన వారు అది చేయగలరు. మామూలుగా సామాన్యంగా ఉన్నవారు ఇది చేయలేరు. కాబట్టి ఒక చెట్టు ఫలాన్నే తినవలసినటువంటిది సంఘము. అందుకనే బల్లారాధనలో మనం పాల్గొన్నప్పుడు ద్రాక్షారసము, రొట్టె ద్రాక్షారసము దేనికి సాదృశ్యము? ఐక్యతకు, క్రీస్తు చూపిన ప్రేమకు, ఆయన పంచిన విధానానికి. అది గుర్తుగా సంఘము ఒక్కటే, మాకు కలిగినది మేము షేర్ చేసుకుంటాం, సహోదరులకి సహాయ సహకారాలు అందిస్తాము అన్న గుర్తది. ఆయన రాకడ వరకు ఇబ్బంది అయినా ఏమైనా సరే ఆత్మ చూపిస్తున్నటువంటి మార్గం ఏంటంటే మనకు కలిగినటువంటి వాటిని షేర్ చేసుకోవాలి. అంటే 999 చెట్లు ఫలాలు తిన్నటువంటి వారు ఆదామవ్వ ఒక్క ఫలం కోసం ఆశపడ్డారు. కానీ ఒక్క ఫలం తినమంటే 999 చెట్లు ఫలాలు తింటాకి క్రైస్తవుడు ఆరాటపడుతున్నాడు. దురదృష్టకరం. కొత్త సృష్టి పొందటానికి మనం పిలువబడ్డాము. కొత్త సృష్టి అంటే మనం ఒక చెట్టు ఫలాన్నే తినాలి. అదే యేసుక్రీస్తు వారు మ్రాను మీద వేలాడాడు. ఆయన ఆ మ్రాను మీద వేలాడినటువంటి ఆ ఫలాన్ని, ఆ రక్తాన్ని తిని, ఆ శరీరాన్ని తిని ఆ రక్తాన్ని త్రాగాలి మనం. ఆయనలో ఎప్పుడైతే అది తిని త్రాగుతామో మనలో ప్రేమ పుట్టుకొస్తుంది. మన కొరకు మరణించినటువంటి ఆయన రాబోయే రోజుల్లో 9 కోట్ల
999 కోట్ల చెట్లను ఇవ్వబోతున్నాడు. అంత శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం మనకుందని ఆయన తెలియపరిచారు ఈ భూమి మీద ఉన్నప్పుడు. కాబట్టి అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడండి, క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడొద్దు అని యోహాను సువార్త 6:27 చెప్పబడుతుంది. ఇక్కడ అపవాది ఏమంటుందంటే రాళ్లను రొట్టెలుగా చేసుకుని బ్రతుకు అంటుంది. ఆయన అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించింది. ఈరోజు మనం జీవిస్తున్నామంటే ఆయన నోటి మాట వలనే. కానీ చాలా మంది జీవిస్తున్నారంటే అనేక తరాలకు దాచినటువంటి సంపద వలనే అని వారు నోటితో చెప్పకనే చెబుతున్నారు. వారికి కలిగి ఉన్నటువంటి ఆస్తులను బట్టి. క్రైస్తవుడు ఈరోజు ధైర్యంగా చెప్పగలగాలి అంటే ఈ మాట క్రైస్తవ నోట్లోంచి రావాలని క్రొత్త సృష్టి అయినటువంటి దేవుడు మనకి ఒక భాగ్యాన్ని కలగజేశాడు. తండ్రి అయిన దేవుడు పాత సృష్టి చేశాడు. ఆ పాత సృష్టిని మనిషి తప్పినప్పుడు క్రొత్త సృష్టిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు దాన్ని చేసి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన పిల్లలుగా మనం కూడా చేయాలి. దేవుడు ఎంత కనికరమైనటువంటి వాడో, ఎంత కృపగలవాడో, ఎంత సత్యవంతుడో మనకి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ పరిశుద్ధ పరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికి ఒక్కటే మూలము. ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. పరచువారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలం. ఎంత కనికర కలిగిన దేవుడు! ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. పరిశుద్ధపరచు వారికి అంటే మనకిని, పరిశుద్ధపరచబడు వారికి, పరిశుద్ధపరచు వారికి అంటే తండ్రి కుమారుడికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. పరిశుద్ధపరిచే దేవునికి, పరిశుద్ధపరచబడుతున్న మనకి ఒకటే మూలం. అది ఆయన పరిశోధించబడ్డాడు. ఆదామవ్వలు, అయ్యా నీకు కష్టం, నువ్వేం పరలోకంలో కూర్చున్నావు, మేము ఇక్కడ ఇట్లాగా మేము ఇది జయించటం కష్టం అంటే ఆయన పరిశుద్ధపరిచే ఆయన వచ్చి చెప్తున్నాడు. పరిశుద్ధపరుచున్నటువంటి ఆయనకి, పరిశుద్ధపరచబడి వారికి కూడా ఒకటే మూలం. అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయనకి మూలం కూడా మనం చేసిన దానికే ఆయనకు కూడా అదే మూలం అవ్వాల్సి వచ్చింది. ఎందువల్లంటే శరీరాన్ని, రక్త మాంసాన్ని ధరించుకుని రావాల్సి వచ్చింది. శరీరాన్ని అంటే ఇప్పుడు ఒక బంగారాన్ని మనం చూసినట్లయితే కంసాలి చేతిలో ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటిది అనేక విధాలుగా అంటే మలినంగా ఉంటుంది. అది అంటే శుద్ధిపరచబడి ఉండదు. కానీ ఎప్పుడైతే కొలుములోకి వెళ్ళిందో అది దాన్ని ఏమవుతుంది అంటే శుద్ధి కలుగుతుంది. అసలు ఏ అశుద్ధి లేనటువంటి పరిశుద్ధుడు మన పరిస్థితిని మన వల్ల ఆయన ఏం చేశాడంటే దాన్ని ధరించుకుని దాన్ని ఆయన ఏం చేయాల్సి వచ్చింది, పరిశుద్ధపరచుకోవాల్సి వచ్చింది. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడి వారికి ఒకటే మూలం. చేస్తున్నటువంటి ఆయన, మనలను పరిశుద్ధులను చేయాలని చూస్తున్నటువంటి ఆయన మన వలె ఆయన ఏం చేశాడంటే మనకన్నా అధికంగా ఆయన చేసి చూపించాడు. మన పాపమును బట్టే ఆయన ద్వేషించబడ్డాడు తప్ప మన వల్లే ఆయన జరిగింది. అందుకనే మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుంచి మాట వలన చెప్పి శోధకుడు శోధించినప్పుడు అపవాదికి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటే, రొట్టె వల్ల కాదు, మనుషుడు బ్రతికేది దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని చెప్తున్నాడు. అలాగే రెండవ శోధన ఏంటంటే 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును,
నీ పాదం ఎప్పుడైనానో రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. శోధకుడు చెప్తున్నటువంటి రెండవది ఏంటంటే, నీవు ఆయనను క్రిందికి దుముకుమని, దేవాలయమునకు శిఖరము ఆయనను నిలబెట్టి ఇక్కడి నుంచి దూకితే నువ్వు పడకుండా నీ రాతికి పాదములకు ఒక రాయి తగలకుండా కాపాడుతాను కీర్తన గ్రంథంలో రాయబడింది కదా. దాని ప్రకారం నువ్వు దూకించినట్లయితే ఏమవుతుందంటే నీ కాలికి రాయి తగ్గుతుందా లేదా, ఏమవుతుందా చూద్దామని చెప్పి తెలియపరుస్తున్నటువంటి మాట. అంటే ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపకూడదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. అంటే నేను కాపాడుతాడా లేదా, నువ్వు దుమ్ముకు నీ దేవుడు నేను కాపాడుతాడని రాయబడి ఉంది కదా. నేను లోకంలో చూస్తుంటాం, మన ఏదైనా సత్య సువార్త తెలియపరిచినప్పుడు మరి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి సలహాలు ఇస్తూ ఉంటారు. అంటే శోధిస్తూ ఉంటారు. అంటే విషం తిన్నా మీకు ఏమవుతున్నారు కదా, విషం తినండి, పావును ఎత్తి పట్టుకుంటా అన్నారు కదా, మార్క్స్ వార్తలు రాయబడుతుంది కదా, నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు ఈ కార్యాలు కనబడతాయని ఇచ్చేయండి అని శోధిస్తూ ఉంటారు. అయితే ఆయన చెప్తున్నాడు, ప్రభు అయిన నీ దేవుని శోధింపవాలని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వాళ్ళతో చెప్పాను. ఇది రెండో టెంప్టేషన్, రెండో శోధన ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. ఆత్మకు విరోధంగా, అంటే ఇప్పుడు నువ్వు ఆత్మను రక్షించుకుంటున్నావు కదా, నీకు శరీరం ఎందుకు, శరీరం పోతే పోయింది, దాన్ని చంపేసుకో, దాని మరణం వచ్చినప్పుడు అదే విమోచింపబడతాం దాంట్లో నుంచి. అప్పుడు దాకా మూలుగుతాం. ఇందులో మనకు రాయబడుతుంది కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, 5వ అధ్యాయము 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకున్న నపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. అంటే ఒక చెట్టు ఫలాన్ని తింటున్నప్పుడు అందరూ కూడా సగం ఆకలితో ఉంటారు, సగ వస్త్రాలతో, అంటే చాలనటువంటి జీతాలతోటి లోక విషయంలో సహోదరులకు పంచుకుంటున్నప్పుడు అనేక విధాలుగా లోటు ఏర్పడినప్పుడు ఈ మూలుగులు వస్తాయి, అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా వస్తాయి. అయినప్పటికీ మనము ధరించుకోబోయే నివాసం కొరకు మనం ఏం చేస్తున్నాము, పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించు ఆ పరలోకము నుండి వచ్చే నివాసము దాన్ని ధరించుకున్నటకు మనం ఏం చేస్తున్నామంట, ధరించుకొని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలని కాదు కానీ మత్తమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. ఆ నివాసాన్ని మనం ఏం చేయబోతున్నాం అంటే ధరించుకొని కోరుచున్నాము అని విశ్వసిస్తూ మనం ఆయన మాట ప్రకారం నడుస్తున్నాము. ఇటువంటి వారి దగ్గరికి వచ్చి నీ శరీరం ఇంపార్టెంట్ కాదు కదా, ఇంకెందుకు, ఇల్లు ఎందుకు, ఆ ఇల్లు ఎందుకు, ఆ స్థలాలు ఎందుకు, ఒకటి కూడా వద్దు, వదిలేసేయి. దేవుడు అలాగేం తెలియపరచలా. ఆయనకి తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు, సోదరులు ఉన్నారు, ఆయనకి ఉన్నారు. వాళ్ళెవ్వరిని ఆయన ఏం అనలా, ఏం లేకుండా ఉండాలని మనకేం తెలియపరచలా. ఆయన చెప్తుంది ఏంటంటే, ఉన్నదాన్ని షేర్ చేసుకోండి. మీకు ఒక ఇల్లు ఉండటం తప్పని, లేకపోతే ఒక చిన్న ఉద్యోగం ఉండటం తప్పని అని అనలా. వచ్చిన దాన్ని షేర్ చేసుకోండి. మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలో ఉండండి. ఇంకక్కడి నుంచి ఈ భూమిని విస్తారంగా సంపాదిద్దాం అనుకోవద్దు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక యవ్వనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయాలంటే, ఈ 10 ఆజ్ఞల్లాగా ఆచరించు సరిపోద్దంటే, ఇంకా ఏమనంటే చెప్పంటే అవి వదిలేయమన్నాడు. అంటే ఉన్న ఆస్తిని వదిలేయమన్నాడు. అంటే నీవు నిజంగా నిత్య రాజ్యానికి వారసుడు అవ్వాలని కోరిక నీలో కలిగి ఉంటే నీకు ఇప్పుడు దాకా వచ్చినటువంటి సంపద అంతా కూడా వదిలేయి, వచ్చి నన్ను వెంబడించన్నాడు. వచ్చి ఆయన వెంబడించడం అంటే కోటీశ్వరుడు ఎట్లా వచ్చి
ఆ నివాసయోగ్యం కూడా లేని ఉండటానికి ఆయనకి ఇల్లు లేనటువంటి ఆయన దగ్గరికి వచ్చి ఏముంటాడు? వదిలి వచ్చేయమన్నాడు ఆయన. అంటే ఈ డిగ్రీస్ ఏంటంటే ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళటానికి, సంపూర్ణుడు అవటానికి నువ్వు కోరుకున్నట్లయితే ఆయన చేస్తాడు, అడిగితే ఆయన ఇస్తాడు. అలాగా కోరుకున్నటువంటి స్థితికి మనం వెళ్ళాలని అంటే గనక ఆయన దగ్గరికి వచ్చిన ఆ యవనస్తుడితో ఆయన చెప్తున్నాడు ఆ మాట, వదిలి నన్ను వెంబడించు అని. మనకి ఏదన్నా సరే ఆ దేవుడు తన తోటి వారితో షేర్ చేసుకోమన్నాడు. ఏది? ఆహార విషయంలో. మీరు ఈరోజు ఇరుకులో ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ విశాలతలోకి వెళ్ళబోయే రోజు ఉంది. తద్వారా మీరు ఏం చేయాలంటే ఆ చేస్తున్న వారిని శోధించొద్దు. చేస్తున్న వారిని అది కూడా ఎందుకు వదిలే, ఇది కూడా ఎందుకు వదిలే, ఇట్లాంటి మాటలు మాట్లాడరు. ఎవరు మాట్లాడరు? ఆయన ఆజ్ఞానుసారంగా ఆ రొట్టె వల్ల కాదు, దేవుని నోటు మాట వల్ల బ్రతుకుతున్నామని బ్రతుకుతున్న వారు చెప్పే మాటలు ఇవి. కాబట్టి ఈ శోధకుడు శోధిస్తున్నాడు. అందుకు ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభుని దేవుని నీవు శోధింపకూడదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. నిర్గమాకాండము 17వ అధ్యాయము 2-7 వచనాల్లో మనం చూడగలం. అలాగే మరలా అపవాది మూడో టెంప్టేషను అంటే శోధకుడు శోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు ఆయన్ని. మొదటిగా ఆహారంగా, అలాగే నీ దేవుణ్ణి నీకు చెప్పాడు కదా, కాపాడుతానన్నాడు కదా, ఇది కూడా వదిలేసే చూస్తాం. ఆత్మను రక్షించుకునే వాళ్ళు చాలా అవేర్నెస్ లో ఉండాలి. అపవాది ఏ విధముగా వస్తాడో ఇక్కడ మనకి క్లియర్ గా దేవుడు తన కార్యాన్ని తెలియజేస్తున్నాడు. అపవాదిని జయించే విధానాన్ని మొదట మీరు భూమి మీద ఆహారాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించకండి అని. రెండవదిగా శోధకుడు మిమ్మల్ని అలాగైతే ఇంకెందుకు బతకడం, చచ్చిపోండి అంటాడు. కానీ అది కూడా మీరు పట్టించుకోమాకండి. అంటే మీకు ఏమీ అవసరం లేదు, ఈ రోజు ఇంకెళ్ళిపోవచ్చు కదా అని కాదు. శుద్ధి అయ్యే వరకు, సంపూర్ణ శుద్ధి చెందే వరకు ఇక్కడ మనం ఉండవలసిన వారమై ఉన్నాము. అదే ఆయన మెచ్చుకునే విధానం. అందుకని ఆత్మను రక్షించుకునే నూతన సృష్టి పొందుటయే అన్న విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు. అలాగే మూడవదిగా మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నిటి నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, మొత్తము ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా చూపించిందంట. నీవు నా సాగిలపడు, నేను నీకు మొత్తం ఇస్తా. మీరు చూసినట్లయితే క్రైస్తవులు సాగిల పడుతున్నారు, లోక సంపదను చూసి సాష్టాంగ పడిపోతున్నారు. అయ్యా నువ్వు ఇచ్చిన దానికి అసలు నీకు ఎన్ని కృతజ్ఞతలయ్యా అని చెప్పి సాష్టాంగ పడుతున్నారు. ఆత్మను రక్షించుకునేవాడు ఎప్పుడు కూడా భూ సంపదను చూసి సాష్టాంగ పడడు. వీళ్ళ భయం ఏంటంటే దేవుడిచ్చాడు అనుకుంటున్నారు, దేవుడిచ్చాడు ఇదంతా, లేకపోతే మళ్ళీ తీసుకుంటాడేమో అని చెప్పి కృతజ్ఞతలు, నిద్ర ఆహారాలు మానేసి కూర్చుని ఉపవాసాలతోటి అయ్యా నువ్వు ఇచ్చిన దానికి స్తోత్రం అని చెప్పి కృతజ్ఞతలు చెప్పేవాళ్ళని చూస్తున్నాం. ఆయన ఏమంటున్నాడంటే 10వ వచనం, యేసు వానితో సాతానా పోము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నది. నేను నీ దేవుడైనా ప్రభుని నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవదూతలు వచ్చి పరిచర్య చేసిరి. ఆత్మను రక్షించుకునే విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఆహారం కొరకు ఆయన ఇస్తేనే, ఆయన ఇచ్చిన ఆహారం కొరకే, ఆయన మాట వల్లే బ్రతుకుతాము అన్నాడు. అలాగే శోధకుడైతే ఎందుకు చనిపోవచ్చు కదా అంటే దాన్ని కూడా జయించాడు. శోధించవద్దు, ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నప్పుడు, ఆత్మను రక్షించుకునే మార్గంలో ఉన్నప్పుడు నీ శోధన చేత అలా చేయటం తప్పు అన్నది, అంటే అది కరెక్ట్ కాదు. ప్రభుని దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడింది. నీ ప్రభు నీ దేవుని శోధింపవలదు అని రాయబడిందని చెప్పాడు. అలాగే ఎత్తైన ఒక కొండ మీద తీసుకెళ్ళినప్పుడు లోకరాజ్యాలని చూపించి నాకు మొక్కు అన్నాడు. ఇది అంతా కూడా అది ఉండేది కాదు. కాబట్టి ప్రభు నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవించాలి. మన ఆత్మ సృష్టి అయినటువంటి మనము, కొత్త సృష్టి పొందుటకు వచ్చినటువంటి మనము ఈ 3 విషయాల్ని చేయాలి. ఇక్కడ 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి రాబడుతున్నటువంటి పరీక్షలు. ఆయన ఆత్మ ఈ భూమి మీద అల్లాడుచుండెను.
ఎవరి ఆత్మ? తండ్రి ఆత్మ. అది పాత నిబంధన గ్రంథంలో. ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసరికి యేసుక్రీస్తు వారి ఆత్మ 40 రోజుల ఉపవాసం ద్వారా ఆయన శోధనకు వెళ్ళినప్పుడు శోధనలో జయాన్ని పొందుకున్నటువంటి వారిని మనకి యేసుక్రీస్తు వారిని చూస్తున్నాము. ఆ యేసుక్రీస్తు వారు అంతటా 11వ వచనం, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. జయించినటువంటి యేసుక్రీస్తు వారు. పాత నిబంధన గ్రంథంలో తండ్రి అనేటువంటి దేవుడు ఆత్మ భూమి మీద అల్లాడుచుండెను. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దేవుడు వెలుక్కమని పలుకగా, అంటే 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పరిస్థితి అది. మనం క్రొత్త నిబంధనలో చూస్తున్నాము, యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధించబడటం భూమిలో, అలాగే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆత్మ అల్లాడుచుండెను. అంటే శోధింపబడుతున్న వారు ఎవరు? వాళ్ళు సృష్టికర్తగా ఉన్నటువంటి ఆయన కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు. ఆదాము నా కుమారుడు అంటాడు ఆయన. ఆదాము ఆయన కుమారుడు అని చెప్పి లూకాసు వార్తలో రాయబడుతుంది. అంటే కుమారులైనటువంటి వారు సృష్టికర్త అయినటువంటి దేవునికి ఏదైతే ఆయన ఆత్మ అల్లాడుచుండెనో, అలాగే యేసుక్రీస్తు వారు అంతే. ఆత్మ అల్లాడుచున్నప్పుడు ఆయన శోధించబడ్డాడు. ఆదాము గారు హవ్వ విషయంలో కూడా జరిగింది. కానీ హవ్వ చేత ఆదాము గారు ఏమయ్యాడు? శోధనకు నిలబడలేదు. మనము శోధనకు నిలిచిన వారై ఉండాలి అనేది యేసుక్రీస్తు వారు మనకు చూపించాడు. ఆదాము హవ్వ విషయంలో ఆ సృష్టికర్త వచ్చి చూపించలేదు, మన విషయంలో ఆయన వచ్చి చూపించాడు. నిలబడాలి, శోధనకు నిలిచిన వాడు ధన్యుడు. కాబట్టి ఆయన ఇక్కడ అల్లాడుచుండెను. తర్వాత జరిగిందే సృష్టి, అది శరీరానికి సంబంధించినటువంటి సృష్టి. అందుకనే 3వ వచనం రాయబడుతుంది, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అక్కడ ఏం జరుగుతుంది? వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. ఇక్కడ క్రొత్త నిబంధనలో వచ్చేసరికి ఇక్కడ మనం చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో ఆ శోధకుడు వెళ్ళిపోయిన తర్వాత 12వ వచనం, 4వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం, యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందని కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానునకు ఆవరణున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచెది. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. అంటే యెషయా గారు 9వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్తున్నటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడటం, అంటే రాబోతున్నటువంటి సృష్టికర్తని కుమారుడుగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి గురించి మొదటగా తెలియపరిచినటువంటి వర్తమానాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. అది మరణ ఛాయలో కూర్చున్న ప్రజలు వారికి వెలుగు ఉదయించెను. అక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆయన ఆత్మ అల్లాడుచున్న తర్వాత జరిగినటువంటి కార్యం అది సృష్టికర్త తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు వారి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. అది ఆత్మ అల్లాడుచుండెను, ఆత్మ వలన ఈయన అరణ్యములకు కొనిపోబడెను. ఆత్మ వలన కొనిపోబడెను, ఆత్మ అల్లాడుచుండెను, ఆత్మ వలన కొనిపోబడెను. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి శరీరానికి సంబంధించినటువంటి విషయాన్ని మన ఆదాము అవ్వ గారి విషయంలో చూస్తాము. ఆత్మదేవుడు ఆత్మను రక్షించుకోవటానికి, పరిశుద్ధపరచుకోవటానికి, మంచి పదార్థమైనటువంటి మన ఆత్మను రక్షించడానికి, రక్షింపబడటానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు చూపించినటువంటి ఆయన చిత్తానుసారముగా మనందరం కూడా రక్షించబడాలని, మనందరం కూడా ఉండాలని ఆయన చూపిస్తున్నటువంటి మార్గము క్రొత్త సృష్టి ఒకటయే. పాత సృష్టి గతించింది, క్రొత్త సృష్టి దానికి సంబంధించింది
మనం చూసినట్లయితే వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అంటే ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు వారు గలిలియాయు చీకటిలో కూర్చుంటున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. ఆయన ఆత్మ అల్లాడిన తర్వాత వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అలాగే ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే ఆ శోధకుడు శోధించి వెళ్ళిన తర్వాత వెలుగు వచ్చింది. దేవుడు తన కనికరం చొప్పున ఒక్కొక్క పాయింట్ మనం నేర్చుకుంటూ కృప చూపించినటువంటి ఆయనకి ఇదంతా మేము చెందును గాక. మనం ఈ మత్తయి సువార్త ఆత్మాని మనం సెర్చ్ నొక్కినట్లయితే బైబిల్లో మనకి బైబిల్ యాప్ ఉంది కదా, బైబిల్ యాప్ ఫోన్లో అక్కడ సెర్చ్ అని ఆత్మను అని కొడితే మొదటిగా వచ్చేది దేవుని ఆత్మ పావురం వల్లే దిగిన విషయాన్ని చూస్తాము. రెండవదిగా యేసుక్రీస్తు వారు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబట్ట. అలాగే మూడవదిగా మనకు అప్పగిస్తున్నాడు, అదే ఏంటంటే నూతన సృష్టికి మనలను కూడా ఈరోజు ఆయన సృష్టిని తండ్రి అయినటువంటి దేవుడు చేశాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు. మూడవదిగా మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. హల్లెలూయా. పరచబడుతున్న వారికి మూలం ఒకటే. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం మనం చూసాం. ఒకటే మూలము, పరిశుద్ధపరిచే ఆయనకి పరిశుద్ధపరచబడుతున్న మనందరికీ కూడా ఒక్కటే మూలము, అదే ఆత్మను రక్షించుకునే మూలము. ఆ సృష్టికర్త ఆదామవ్వకి తెలియపరిచాడు, వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేదు శరీర విషయాన్ని జయించడానికని మనం గుర్తుపట్టచ్చు. ఎందువల్లంటే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చి సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఆ ప్రియ కుమారుడు అవటం వల్ల శోధింపబడ్డాడు. ఈరోజు ఆత్మ విషయమై దీనులైనటువంటి మనందరం కూడా ఎప్పుడైతే సాక్ష్యాన్ని పొందుకుంటామో వెంటనే మన దగ్గరికి కూడా ఏమొస్తాడు? అపవాది వస్తుంది. ఆడు రాకముందే మనం చేయాల్సిన కార్యాలను ఆయన చెప్తున్నాడు. అందుకనే ఆత్మ విషయమై మీరు దీనులవుతారా? అయినట్లయితే ఆత్మ రక్షించుకోవడానికి, లేకపోతే శరీరాన్ని పోషించుకోవడానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే మీకే సమస్య ఉండదు. ఎందుకంటే మీ సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే ఆహారం కొరకు మీరు వచ్చారు. తర్వాత మీరు ఆహారం కొరకు వచ్చినప్పుడు మీరు దేవుడిని కాపాడతాడు, దూకని మిమ్మల్ని అంటూ వారికి మీరు మొక్కుతారు. కాబట్టి మీకేమవుద్ది? ఏ ఆత్మకు మీకు ఇబ్బంది ఉండదు. ఆత్మను శోధించడానికి వాడు రాడు. ఈరోజు శరీరాన్ని శోధించడానికి అపవాది రాడు, ఆత్మను శోధించడానికి వాడు వస్తాడు. ఆత్మ విషయమై దీనులై మన ముందే మనము ఈ లోకాన్ని వదిలేసినట్లయితే, ఆహారం కొరకు ఆయన మీదే ఆధారపడినట్లయితే, మాట వల్లే మనం జీవిస్తామని గుర్తుపట్టినట్టయితే దీనులైన వారు ధన్యులు. అందుకని ఈ యొక్క వచనం మనకి ఏం తెలియజేస్తుందంటే, ఆయన ఆత్మ అల్లాడుచుండెను. పాత నిబంధన గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో జలముల పైన ఆయన ఆత్మ అల్లాడుచుండెను, అది తండ్రి ఆత్మ. అలాగే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం 1లో చెప్పబడుతుంది, ఆ శోధకుడు ఆత్మ వలన ఆయన అరణ్యమునకు కొనుక్కోబడెను. అలాగే మూడవదిగా చూసినట్లయితే మనము కూడా ఆత్మ విషయమై దీనులైతే ఇక్కడే మన చరిత్ర ప్రారంభం అవుతుంది. మొదటిగా మీరు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు 1వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆది కాండంలో. రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఆయనే కుమారుడిగా రావటం, కుమారుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు శోధింపబడటం, శోధింపబడిన తర్వాత వెలుగు, వారు చీకటిలో ఉన్నవారు వెలుగును ఉదయించు, మరణ ఛాయలు కూర్చుని వారికి వెలుగు ఉదయించెను. గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములను మరణ ఛాయలను కూర్చుని వారికి వెలుగు ఉదయించెను. రెండోదిగా చూస్తే సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రారంభించాడు క్రొత్త సృష్టి. ఆ క్రొత్త సృష్టికి ఆత్మ విషయమై, మీరు శరీర విషయమే కాదు ఆత్మ విషయమై దీనులవ్వాలి. ఆ రోజు ఆదాము అవ్వలు శరీర విషయమై దీనులు అవ్వాల్సింది పోయి దీనులు కాలేదు. శరీరాన్ని ఇంకా పోషించుకోవడానికి ప్రయత్నించే వారు దెబ్బతిన్నారు.
వారు ఇంకా అధికమైన 999 చెట్లు తిన్నది కాక ఇంకా అధికంగా తినేయాలని కోరిక పుట్టింది. మనము నేడైతే చెప్పబడుతుంది, ఈ రోజు నువ్వు ఆత్మను రక్షించుకోవాలి, డైరెక్ట్ గా ఇవ్వబడుతున్నటువంటిది. ఆ రోజు కూడా ఆత్మ గురించి వారి శరీరాన్ని పోషించుకోకూడదు, ఈ రోజైనా అంతే. కానీ ఆత్మను రక్షించుకునే వారము, ఇది ఖచ్చితమైనటువంటి జీవితం జీవించాలి. ఆత్మ విషయమై దీనులైన వారిదే క్రొత్త సృష్టి. క్రొత్త సృష్టి పొందుటయే మనం ఈరోజు మనం నేర్చుకుంటుంది, చూస్తుంది. మనందరికీ కూడా ఇవ్వబడుతున్నటువంటి ఆధిక్యత ఏంటంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని ఆత్మ ఈ భూమి మీద అల్లాడింది. అలాగే యేసుక్రీస్తు వారి ఆత్మ అల్లాడింది 40 రోజుల ఉపవాసం ద్వారా. అలాగే క్రొత్త నిబంధన విశ్వాసులుగా మనం కూడా ఆత్మను రక్షించుకున్నట్టు కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 2 నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాల ప్రకారము 40 రోజుల ఉపవాసము అంటే, మన జీవితంలో ఒక 80 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తే మనకు రక్షణ వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు వచ్చిన రక్షణ మార్గంలోకి వచ్చినట్లయితే మిగిలిన 40 సంవత్సరాలు ఉపవాసము, లోక ఉపవాసము. లోకంలోది ఏది ముట్టకూడదు, అది మనకు ఆజ్ఞాపించాడు. ఒక చెట్టు ఫలాన్నే మీరు తినాలి, అదే మీ ఐక్యతకి సాదృశ్యము. మీరందరూ కలిసికట్టిగా ఉండాలి. మీలో ఒకరికి సమస్య వచ్చినప్పుడు ఒకరి దగ్గర ఉంటుంది, ఒకరి దగ్గర ఉండదు. మీరు ఒకరిని ఒకరు ఆదరించుకుని ఎలాగోలాగా ఈ శేష జీవితాన్ని గడపండి, మీ ఆత్మ రక్షించబడుతుంది. అనేకములుగా మీరు నా దగ్గరికి వచ్చి దాసుకుని, ఇది నాకు దేవుడిచ్చాడు, అది దేవుడిచ్చాడు, ఇది దేవుడి కృప, అది దేవుడి కృప అని చెప్పి పోయే వాటిని అన్నింటిని కూడా సంపాదించుకోమాకండి. ఇది ఆత్మ సృష్టి. ఆత్మ విషయమై దీనులైతే ఈ కార్యాలు జరిగించండి, అప్పుడు మీకు వెలుగు కలుగుతుంది. ఇక్కడ 4వ అధ్యాయం 12లో గొప్ప వెలుగును చూశారు. అలాగే దేవుడు తన ఆత్మ అల్లాడిన తర్వాత, సృష్టికర్త అయిన దేవుడు తన ఆత్మ అల్లాడిన తర్వాత నా వెలుగు కమ్మని పలకగానే వెలుగు కలిగింది. అలాగే మనకు కూడా మన చేతిలో కూడా వెలుగు కలిగించే వారిగా ఉన్నాము. మనం లోకానికి ఏమై ఉన్నామంటాడు ఆయన? ఉప్పు. అలాగే మీరు లోకానికి వెలుగు అంటున్నాడు ఆయన. ఆయనతో పాటు సమానమైనటువంటి హోదాని ఇచ్చాడు. ఆయన ఎవరు? భూమి ఆకాశంలో సృజించిన సృష్టికర్త. హల్లెలూయా. అటువంటి దేవుడు వచ్చి మనకెంత గొప్ప రక్షణ ఇచ్చి, మీరు కూడా ఈ భూమిని మీరేం చేయండి, ఏలండి అన్నాడు. దాన్ని కంట్రోల్లో పెట్టమన్నాడు. అంటే భూలోకాన్ని మొత్తాన్ని సంపాదించుకుని బిల్డింగులు కట్టుకోండి, పొలాలు సంపాదించుకోండి అని దాని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే వదిలి తెచ్చుకోమన్నాడే గాని సంపాదించి తెచ్చుకోమంటలా. మన నిజమైన వారు ఎవరంటే, ఆత్మ విషయమై దీనులై భూమిని కంట్రోల్లో పెట్టిన వాళ్ళు. కంట్రోల్లో పెట్టడం అంటే అది మనలో ఉండదు, అది మన మీద ఏలుబడి చేయదు. నేనే నీకు జీవం ఇస్తున్నాను, నేనే నేను పోషిస్తున్నాను అన్న ఫీలింగ్ దానికి రాదు. దాన్ని వదిలేస్తున్నట్లయితే, దాన్ని మీరు తగినంత వరకే మీరు దేవుడు నోటి మాట ద్వారా మీరు పండుతున్న పంటలలోనే మీరు తినగలుగుతున్నట్లయితే, దేవుని కొరకు ఎదురు చూడగలుగుతున్నట్టయితే, ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నట్లయితే, మీరు ఈ విధంగా ఆత్మను రక్షించుకున్న వారు అవుతారు అంటున్నాడు. అందుకనే 3వదిగా చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. భూలోక రాజ్యం కాదు, పరలోక రాజ్యము. పరలోక రాజ్యానికి అనేకమైనటువంటి యూనివర్సులు ఎన్నో ఉన్నాయి, గ్రహాలు కానీ ఎన్నో విధాలుగా ఉన్నాయి. ఆయన స్వాస్యం ఉన్నది, ఇది విశ్వసిస్తున్నాము. లోకంలో మన లాంటి వెర్రోడు ఎవరు కనపడరు ఈ లోకస్తులకి. ఎందుకంటే మనకు కనబడే వాటిని కాదు చూసేది, కనబడిన వాటిని, దృశ్యమైనవి కాదు మేము చూసేది, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. కాబట్టి ఓర్పు సహనం మనకు అవసరమై ఉన్నది. కాబట్టి మీరు ఆత్మ విషయమై దీనులై ఉండండి. మనకిచ్చినటువంటి ఆధిక్యతను చూసినట్లయితే ఎంత గొప్ప దేవుని కనికరమో ఇది చూడండి. ఆయన 2వ వచనం చెప్తున్నాడు, భూమి ఆకారం లేదు, శూన్యంగా ఉంది, చీకటిగా ఉంది, అగాధ జలములు కమ్మి ఉన్నాయి, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. తండ్రి అధికారము, ఇది తండ్రి అధికారాన్ని తీసుకున్నాడు. ఆ అధికారాన్ని తీసుకున్నటువంటి ఆయన క్రొత్త సృష్టి, వెలుగు కమ్మని పలకగా ఆయన వెలుగు కలిగెను. అలాగే గొప్ప వెలుగును గలిలయ ప్రాంతం వాళ్ళు చూశారు. అలాగే నేడు కూడా మనలను చూస్తే వెలుగు సంబంధులుగా ఉండాలి, అంతేగాని వెలుగు సంబంధులుగా ఉండాలని చెప్పి పెద్ద మందిరాలు కట్టి అందులో లైటింగ్లు పెట్టి విస్తారమైనటువంటి వాటిని పెట్టేసి ఇదిగో వెలుగు అని చూపించడం కాదు, వదిలి చూపించేది వెలుగు. మనం ఇక్కడ చూసినట్లయితే అపవాది తీసుకొచ్చిన 3 ఏది ఆయన దగ్గర లేదు. ఆహారం
అవసరం లేదు, ఆయన మాట వల్ల బ్రతుకుతానంటే అయితే చచ్చిపో అన్నాడు. నువ్వు శోధించు మాకు, ఆయన ఇచ్చే వరకు, ఆయన ఆహారం ఇచ్చే వరకు, ఆయుష్ ఇచ్చే వరకు నేను ఎక్కడుంటా, అయితే నాకు మొక్కు నేను ఇస్తాను, నువ్వు ఇచ్చేది నాకు వద్దు, నా దేవుణ్ణి మొక్కుతా, ఆయన ఇచ్చేది నాకు కావాలి. ఈ లోకంలో భూలోకం మొత్తం చూపించాడు, వద్దు అన్నాడు. అదే ఆత్మ విషయం. మనం కూడా రక్షించుకోవాలంటే, పరలోక రాజ్యం మనదే అవ్వాలంటే ఆత్మ విషయం మనం దీనులు అవ్వాలి. కాబట్టి 999 చెట్లు మీరు తినొద్దు, ఒక్క చెట్టు ఫలము, అది కూడా ఆయన కష్టార్జితం, ఆయన మహిమల నుంచి ఆయన కష్టపడి తెచ్చి ఇచ్చింది ఆహారం. అది ఆయన 1000 చెట్లు ఇచ్చిన ఆ చెట్లన్నీ కూడా ఆయన ఇచ్చినాయే, కానీ ఒకటి తినద్దు అన్నాడు. 999 తినమన్నాడు, ఒకటి మాత్రం తినద్దని చెప్పాడు. ఇక్కడ వచ్చేసరికి మనతో చెప్పేది ఏంటంటే, ఒక్క చెట్టే తినండి. ప్రపంచవ్యాప్తంగా ఒక్క చెట్టు తింటుంది ఇప్పుడు. ప్రపంచవ్యాప్తంగా ఒక్క చెట్టు తింటుంటేనే ఇంతమంది బతుకుతుంటే 999 చెట్లు ఆయన దగ్గర ఉన్నాయి. అదే ఆయన స్వాస్థ్యం. అంటే అంత వ్యత్యాసం ఉంది. 999 మనకి ఏదైనా తొక్కిచ్చిందే, కానీ 999 కోట్లు అంటే మనకు గుర్తుపట్టండి. దాన్ని మనం కంపేర్ చేయడానికి కూడా అవకాశం లేదు. అదే బైబిల్ తెలియజేస్తుంది. ఇది నమ్మిన వాడు వెర్రివాళ్ళలాగా, పిచ్చివాళ్ళకు లోకం చూడొచ్చు. ఎందుకంటే మనం చూసేది దృశ్యమైన వాటి మీద కాదు దృష్టి పెట్టింది, అదృశ్యమైనవి ఉన్నవనుటకు నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్న వారమే మనము. కాబట్టి ఆత్మ విషయమే మీరు దీనులైతే, ఆత్మ విషయమై మీరు కలిగిన వాటిని వదులుకుంటే పరలోక రాజ్యము వారిది. దేనికోసం వదులుకుంటున్నాము? మనకేమైనా పిచ్చా? కాదు. మనం వదులుకుంటుంది ఏంటంటే, ఇది ఒక్క చెట్టు ఫలమే ఇంతమంది తింటున్నారే, అంతకన్నా శ్రేష్టమైనది ఆయన ఇస్తానన్న దాన్ని మనం విశ్వసించడానికి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చావు. ఏదో అనారోగ్య సమస్య పోతే బాగుండు, లేకపోతే అప్పులు తీరిపోతే బాగుండు, ఏదో సమస్యలు, ఏ భూలోక సమస్యలు, ఈ తీరితే చాలు, అవి తీరితే చాలు, అయ్యి ఎవరు చూడొచ్చాడు అని వచ్చిన వాళ్ళం కాదు మనం. కానీ నేడు దేనికి మార్చేశారంటే, ఈ అంత సువార్తను దేనికి మార్చారంటే, ఆయన మంచోడు, సముద్రాన్ని చీల్చేశాడు, అటువంటి దేవుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ అప్పులు తీర్చడా, నీ సమస్యలు తీర్చడా, ఇది చెప్పి తాత్కాలికమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి క్రైస్తవ పాస్టర్స్ మనం చూస్తున్నాం. పాస్టర్ అంటే ఉపదేశకుడు. ఉపదేశించాల్సిన వాడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ విషయమై ఎంత గొప్ప శ్రేష్టత మనకిచ్చాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమైనటువంటి ఆత్మ వలన ఆయన కొనుక్కోబడి 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన చూపించాడు. అదే ఆత్మదేవుడు మనకిస్తున్నాడు ఈ గొప్ప ఆధిక్యత. ఆయన మనం చూసినట్లయితే ఆయన ఆత్మ అల్లాడింది, ఆత్మ అలాంటి నిరాకారంగా ఉన్న భూమికి ఆకారాన్ని తీసుకొచ్చాడు. అలాగే మనం కూడా ఆత్మ అల్లాడుట చేత భూమిని మన కంట్రోల్లోకి మనం తీసుకురాగలము. 37వ కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనం. కీర్తన గ్రంథం 37వ వచనం అధ్యాయము, దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. వీరెవరు? ఆత్మ విషయమైనటువంటి దీనులు. ఆత్మ కొరకు రక్షించుకున్న కొరకు ఆస్తులను వదులుకున్నటువంటి దీనులు వీళ్ళు. ఏంటంటే భూమిని స్వతంత్రించుకుందరు. భూమిని స్వతంత్రించుకోవటం ఏంటి? ఆస్తులు వదిలేస్తే భూమిని స్వతంత్రించుకోవటం ఏంటి? నాకు వద్దా? మనుషుడు రొట్టు వల్ల కాదు బతికేది, దేవుడు నోటి మాట వల్ల బతుకుతున్నానని చెప్తే అది ఆ భూమిని స్వాతంత్రించుకున్నట్లంట. వారు బహుక్షేమము కలిగి సుఖించెదరు. అది ఎట్లా కుదిరిద్ది? భూమిని వదులుకుంటే సుఖిస్తామా? డబ్బులు వదులుకుంటే సుఖిస్తామా? అదే చెప్తున్నాడు, అదే విశ్వాసము. ఇవి అన్ని వదులు చూపించినటువంటి యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు మనకి. అపవాది అనేకమైన ఆయనకి చూపిస్తే ఆయన వద్దన్నాడు కాబట్టి మనం రక్షించబడ్డాము. ఆయన ఆ రక్షణ సువార్తను మనకిచ్చాడు. ఆయన వెలుగయ్యాడు. మనం కూడా వెలుగుగా ఈ లోకంలో బ్రతకాలి. సంపాదించి చూపించే వెలుగు కాదు, వదులు చూపించేది. నేనిచ్చే సమాధానం లోకం ఇచ్చే సమాధానం కాదన్నాడు ఆయన. నిత్యరాజ్యమును గురించినటువంటి సమాధానము, నా శాంతినే మీకు ఇస్తున్నాను అన్నాడు. అది ఈ లోకం ఇచ్చినట్లు శాంతి కాదు. ఈ లోక శాంతి డబ్బు ఉంటే తాత్కాలికమైనవి ఇవి ఉంటే శాంతి అనుకుంటారు. అది కాదు. నేను ఇచ్చేది నిత్య శాంతి. మీకు కోరుకునేది కొన్ని రోజులు ఉండే శాంతినే కోరుకుంటున్నారు అనుకుంటున్నారు. ఏ రోజు కూడా భూమి మీద మీకు శాంతి సమాధానం ఉండదు. డబ్బు ఉన్నవాడికి ఇంకా డబ్బు కావాలని, కోట్లు ఉన్నవాడికి పై కోట్లు ఉన్నవాడు కావాలంటాడు. చిన్న మందిరం ఉన్నవాడు పెద్ద మందిరం చూస్తాడు, పెద్ద మందిరం ఇంకా పెద్ద మందిరం చూస్తాడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆడికి తృప్తి ఉండదు. నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళే వరకు నిద్రపోడు. వాడికి సమాధానం ఉండదు. ఎందుకంటే ఆ అసమాధానాన్ని కోరుకుని వెళ్ళిన వాడు
నేనిచ్చే శాంతి మీకు నిజంగా ఇచ్చే సమాధానం ఇది వదులుకుంటే, సంపాదించుకుంటే కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులు ఏం చేస్తారంటే భూమిని స్వతంత్రించుకుంటారు. బహుక్షేమం కలిసి సుఖిస్తారండి వారు. దేవుడు తన కనికరి చొప్పున మనకి ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతకి ఆయనకి గంధమేమో చెందును గాక. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అది సృష్టికర్త అయినటువంటి దేవుడు తన యొక్క కార్యాన్ని భూమి మీద అల్లాడిన తర్వాత, ఆత్మ అల్లాడిన తర్వాత ఆయన వెలుగుని ప్రకాశింపజేశాడు. మనము కూడా ఆత్మ విషయమై ధీరులైనప్పుడు వెలుగుగా ఈ భూమి మీద జీవించగలము. వెలుగు సంబంధులము మనము, చీకటి వారము కాదు. అందుకని ఇక్కడ రాయబడుతుంది 14వ వచనం, 5వ అధ్యాయము 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు, మరుగై ఉండనేరదు. మీరు ఆత్మ విషయమై దీనులైతే మీరు కనపడకుండా ఉండరు. ఈ రోజు దేవుని కనికరం చొప్పున ఆత్మ విషయమై దేవుడైన ఉండబట్టే మీ ముందుకు నేను కనపడగలిగి ఉన్నాను, నేను విశ్వసిస్తున్నాను. ఎందువలంటే ఆత్మ విషయమై మనం దీనులై ఉన్నప్పుడు ఆయనే మనల్ని కనబడేటట్టు చేస్తాడు. ఇది తాత్కాలికమైనటువంటి కనబడటం అవచ్చేమో కానీ శాశ్వతంగా మనం ఉండబోయేది ఆయన రాజ్యంలో. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఆయన ఆత్మ అల్లాడిందో, వెలుగు కమ్మని పలకగా అంటే వెలుగు కలిగిందో, అలాగే యేసుక్రీస్తు వారు శోధించబడిన తర్వాత ఆయన గలిలయ ప్రాంతంలో ఉన్న వారు వెలుగును చూశారు, చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశించింది. అలాగే ఆత్మ విషయమే దీనులైనటువంటి మనము కూడా ఆత్మను రక్షించుకునేవారుగా ఉన్నప్పుడు, శరీరాన్ని మనము త్యజించినప్పుడు, అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు వచ్చి చూపించినటువంటి ఈ మార్గంలో మనం నడిచినప్పుడు లోకమునకు మనం ఉప్పుగాను, అలాగే 13లో చెప్పబడుతుంది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొలకబట్టుకే గాని మరి దేనికి పనికిరాదు. అలాగే 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మీరు వదులుకుంటే కనపడతారంటున్నాడు ఆయన, మరుగై ఉండరు. మీరు సంపాదిస్తే కనపడతాం అనుకుంటున్నారు నేను, కానీ మీరు వదులుకుంటే కనపడతారా అంటున్నాడు ఆయన. ఆత్మ విషయమే దీనులవ్వండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు సత్యము అనేటువంటి మాటలు మనలో నుంచి వస్తాయి. ఆయన ఇచ్చే మాట సత్యము. అదే దురాత్మ ఉంటే అబద్ధం వస్తుంది. కాబట్టి ఆత్మదేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఊపిరిలోంచి వచ్చేదే సత్యము. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన పావురం వలె అక్కడ దిగాడు, అలాగే పావురం వలె దిగి సాక్ష్యం ఇచ్చాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మ దేవుడి అంటే ఆత్మను వలన శోధించబడ్డాడు. ఆత్మ వలన ఆయన ఏం చేయగలిగాడు? వెలుగుగా ఉండగలిగాడు. అలాగే ఆత్మ విషయమే దీనులైనటువంటి మనందరం కూడా వెలుగుగా ఉంటాము. అంతేగాని భాషలతో మాట్లాడేసి, అర్థం కాని భాషలతో మాట్లాడేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్లు కాదు. అర్థమయ్యే భాషతో, సత్యముతో, దేవుని యొక్క సత్యాన్ని మనలో ఉంచుకుని ఆత్మ కొరకు అన్ని వదులుకున్నప్పుడు వచ్చేది సత్యము. అన్ని సంపాదించుకున్న తర్వాత సత్యము రాదు, అబద్ధమే వస్తుంది. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడిని నింపు 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 అని చెప్పి అడిగే కన్నా వదిలమన్నప్పుడు వదిలిన తర్వాత వచ్చే ఆత్మ చెప్పే మాటలో ఇది సత్యము. ఆయన సృష్టికర్త దేవుడు ఆత్మ ఈ భూమి మీద అల్లాడింది. మన ఆత్మ అల్లాడటానికి మనం ఈరోజు చాలా మంది చూసినట్లయితే దేవుని కన్నా సుఖానుభవాన్ని ఎక్కువగా కోరుకుంటారంట వీళ్ళు. అంటే దేవుడే భూమి మీద ఆత్మ అల్లాడితే సృష్టికర్త అయినటువంటి దేవుని ఆత్మ, ఆయన ఆత్మ అల్లాడింది, కుమారుడు ఆత్మ అల్లాడింది. అలాగే మన ఆత్మ కూడా అల్లాడాలి. అదే ఈ లోక ఉపవాసం ద్వారా. అంటే మనం దేవునంత గొప్పవారం అంటే మనం కాదు, కానీ ఆ ఆధిక్యత ఆయన ఇచ్చింది. ఇచ్చిన ఆధిక్యతను వదిలేసి అపవాదికి బ్రొక్కున్నట్లయితే ఆడిస్తున్న ఆహారాన్ని కొరకు దాచిపెట్టుకుని మీరు అదే ఆహారము, నేను నా ఆహారం వల్ల మనిషి రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడన్న మాట పైకట్టినప్పటికీ కూడా అనేకమైనటువంటి సంవత్సరాల సరిపడ ఆహారాన్ని దాచుకుని నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుమని చెప్పినటువంటి ఒక ధనికుడిని గుర్తు చేస్తుంది. కాబట్టి మీకు తెలియట్లేదు, గ్రహించట్లేదు. ఇచ్చిన ఆధిక్యత, యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన ఆధిక్యత వదులుకొనుట అది కృప. కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చి చూపించింది ఏంటంటే
ఆయన అపవాది విషయంలో అపవాది శోధించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, రొట్టె వల్ల కాదు, నువ్వు లోకానికి వచ్చావు కదా, ఇక్కడ బతకాలంటే రొట్టె ఉంటేనే బతుకుతావు అంటే, కాదు ఇక్కడనే బ్రతకాలన్న ఆయన నోటి మాట వల్లే నేను బ్రతుకుతా. అలాగే నేను ఆ మాట బ్రతికేలకైతే చచ్చిపోవచ్చు కదా అంటే, ఆయన ఇచ్చినప్పుడే వెళ్తా గాని నువ్వు శోధించినంత మాత్రాన నేను దాన్ని ప్రాణాన్ని తీసుకోనని చెప్తాడు. అలాగే ఆయన నాకు మొక్కితే నీకు ఇస్తానంటే దేవుణ్ణే మొక్కు అని చెప్పి ఆయన తెలియపరిచాడు. ఆయన తెలియపరిచిన తర్వాత శోధకుడు వెళ్ళింది, శోధన ముగిసిన తర్వాత జయాన్ని పొందుకున్నటువంటి ఆయన వెలుగుగా భూలోకంలో కనబడ్డాడు. అలాగే ఆత్మ విషయమైనటువంటి దీనులైనటువంటి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వదిలేయాలి. ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితి నుంచి ఒక ₹1,00,00,000 స్థితిలో మనం పిలువబడినట్లయితే 2వ కోటికి వెళ్ళటానికి 3 కోట్లు 4 కోట్లు సంపాదించుకోవటానికి వెళ్ళమాకండి. ఏ స్థితిలో మీరు పిలువబడ్డారో అక్కడి నుంచి మీరు ఉన్నత స్థితిలో మీరు బ్రతకండి, పర్వాలేదు. కానీ మీరు నిత్యరాజ్యం కావాలంటే ఆత్మ విషయమై, ఆత్మ సృష్టి ఇది, అది మీరు ప్రకటించాలి. దాన్ని ప్రకటించగలిగిన వారే స్టేజీ మీద ఉండాలి. అది బలిపీఠము. బలిపీఠం అంటే బలైపోతున్న దానికి సాదృశ్యము. బలిపీఠం మీద యేసుక్రీస్తు వారు ఆయన వచ్చి చూపించారు. ఆయన నలిగిపోతున్నా కూడా, ఆత్మ అల్లాడుచున్నా కూడా, ఆయన ఏ శోధన కూడా ఆయన పడిపోలేదు. జయ జీవితాన్ని ఆయన పొందుకున్నారు. తద్వారా మనకు అనేక సందేశాలు ఈ యొక్క మత్తయి సువార్త నుంచి, మనకి 5వ అధ్యాయం నుంచి మనకి సందేశాలు ఇస్తున్నారు. జయించిన ఆయనలో ఏ లోపము లేదు, ఏ దూరము అంటే మనలో ఉండకూడదు, అది తీసేసుకోవాలి. అలాగే ఆయనలో ఏ దూలము లేదు అని నిర్ణయించబడినటువంటి వాడు. అలాగే మన కంటిలో కూడా ఏ దూలం లేకుండా ఉండటానికి 5వ అధ్యాయము 2:12 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ లోక దూలం మనలో ఉంటే, ఈ లోకంలో ఉన్నట్లయితే ఈ దూలం పెట్టుకుని మనం ఆత్మను రక్షించుకోలేము. ఇది క్రొత్త సృష్టి, పాతది గ్రహించెను, ఇదిగో సమస్తము క్రొత్త వాయను, క్రొత్త సృష్టి పొందుటయే. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం మనం చెప్పబడుతుంది. క్రొత్త సృష్టి పొందటానికి మనం వచ్చి ఉన్నాము కాబట్టి క్రొత్త సృష్టి పొందుటయే. కాబట్టి క్రొత్త సృష్టిలో మనం ఉన్నాము కాబట్టి వదలటమే అది ఆయన మనకి ఇచ్చినటువంటి భాగ్యము, కృప. సంపాదించుకోవటం కాదు. కావాలంటే 1కి 10 సార్లు 4వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్త చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు తనకి అనుగ్రహం చొప్పున ఆత్మను రక్షించుకునేది, ఆత్మ ఎలా రక్షించబడుతుంది అన్న విషయాన్ని సృష్టికర్త అయినటువంటి దేవుడు చూపించాడు. తండ్రి చూపించాడు, కుమారుడు చూపించాడు. అలాగే యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత శిష్యులు కూడా, పౌలు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇది ఏ మార్గంలో, ఇదే ఆత్మను రక్షించుకునే మార్గంలోనే వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఆత్మను రక్షించుకోవటానికి వారందరూ కూడా వెళ్ళారు. ఆత్మ విషయమై దీనులయ్యారు. కానీ నేడు ఆత్మ కాదు, శరీర విషయమై దీనులవుతున్నారు. ఎందువల్లంటే శరీరాన్ని సాష్టాంగ పడుతున్నారు అపవాదించే వాటి మీద. కాబట్టి ఒక్క చెట్టు ఫలం తినేవారైతేనే మీరు సంఘంగా ఉంటారు, ఒక సంఘంగా ఉంటారు. ఆయన రక్తంలోను ఆయన శరీరంలోను పాలు పొందుతున్న వారు అవుతారు. ఆయన మ్రాను మీద ఒకే చూపించాడు, ఆయన శరీరాన్ని తిని రక్తాన్ని తాగాలి. అది ఏం కడుపు నిండుతుంది? అది ఎంతో మనకి కడుపు నిండుతుంది. కానీ చాలి ఆకతో ఉంటే ఆయన మనం పోషించి, ఆయన నిర్ణయించిన సమయం వరకు మనం ఉండి ఆయనను ఆత్మను రక్షించుకునే వారికి ఉండటానికి దేవుని దగ్గరికి పిలువబడ్డాము. ఇది గ్రహించిన వారు, ఇది అనుసరించేవారు ఆత్మను రక్షించుకునేవారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తన సందేశాన్ని తన కనికరం చొప్పున మనకి ఇచ్చినటువంటి దేవునికి సర్వగంత మహిమ చెందునుగాక. ఆత్మ కొత్త సృష్టి పొందుటయే. ఇది మొదటి భాగము. రెండోదిగా మనం మిగతా వచనాల్లో కూడా అనేకమైన ఉన్నవి. దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడుగాక. సర్వగంత మహిమ యేసుకే చెందునుగాక. ఆమేన్.